సో వెల్కమ్ టు అక్షర ఎడ్యుకేషన్. సో ఈ రోజు మనం డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ 2లో స్పర్గేర్ డిజైన్ యొక్క ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం. సో స్పర్గేర్ మీద మనకి నంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ వన్ బై వన్ చాలా నీట్గా అర్థమయ్యే విధంగా డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైం మనం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో హియర్ యు ఆర్ హ్యావింగ్ యువర్ ఫస్ట్ ప్రాబ్లం. రైట్, సో ఒకసారి ప్రాబ్లమ్ని సి. ఇక్కడ ప్రాబ్లం మనం డిస్కస్ చేసే ముందు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ప్రాబ్లం అయినా స్టార్ట్ చేయాలంటే ముందు ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ ద ప్రాబ్లం స్టేట్మెంట్. ప్రాబ్లం స్టేట్మెంట్ని మనం కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సాల్వ్ ద ప్రాబ్లం. వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం ఇట్ ఈస్, ఏ ప్రాబ్లం అయినా సరే. సో యూ నీడ్ టు ఫాలో సమ్ బేసిక్ రూల్స్. యూ స్ట్రిక్ట్ టు ఫాలో సమ్ బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అప్పుడు మనకి ఏ ప్రాబ్లం చేయడానికైనా ఈజీగా ఉంటుంది. సో అది ఎలా తెలుస్తుంది అంటే మన కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఇస్ నీడెడ్. ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అందులో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఆ కీ పాయింట్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ కీ పాయింట్స్ నోట్ చేసుకోండి. వన్స్ అవి కనుక మనం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకు సొల్యూషన్ చాలా ఈజీగా వచ్చేసింది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్రాబ్లం, బేసిక్ మోడల్ ప్రాబ్లం. ఓకే, సో నా ప్రాబ్లం ఏంటో ఒకసారి నేను చదువుతాను. A pair of straight teeth spur-gears is to transmit 20 kilowatts when the pinion rotates at 300 rpm. The velocity ratio is 3:1. The allowable static stress for the pinion and gear materials are 120 megapascal and 100 megapascal respectively. The pinion has 15 teeth and its face width is 14 times the module. Determine module face width with circle diameters of both the pinion and the gear from the standard point of strength only, taking into consideration the effect of the dynamic loading. The tooth form factor can be taken as y value equal to 0.154 minus 0.912 by number of teeth. Right, so this is overall structure of your problem. మనకి ఇదంతా ఒక స్ట్రక్చర్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చింది. సో ఇందులో మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే కొన్ని కీ పాయింట్స్ అని చెప్పాను కదా, ఆ కీ పాయింట్స్ అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనీ స్పర్గేర్ ప్రాబ్లం వైల్ యువర్ సాల్వింగ్. మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు స్పర్గేర్ ప్రాబ్లంకి ఎస్పెషల్లీ ఫస్ట్ మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ విచ్ వన్ ఈస్ ద వీకెస్ట్ పార్ట్ అమాంగ్ గేర్ అండ్ పినియన్. గేరు మరియు పినియన్ లో వీకెస్ట్ పార్ట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ స్టెప్. ఓకే, సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది. యూ నీడ్ టు ప్లీజ్ టు బి నోటెడ్ డౌన్ దీస్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెన్ బోత్ పినియన్ అండ్ గేర్ ఆర్ మేడ్ విత్ సేమ్ మెటీరియల్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్ ద స్టేట్మెంట్. వెన్ బోత్ పినియన్ అండ్ గేర్ ఆర్ మేడ్ విత్ ద సేమ్ మెటీరియల్, always pinion is the weakest part. Pinion is the weakest part. Next, second statement. When both gear and pinion are made with the different material, then you need to check which one is the weakest one by considering that sigma into y, the product of sigma into y for gear and the product of sigma into y for pinion. ఆ రెండిట్లో కూడా ప్రొడక్ట్ చేసిన తర్వాత ఏది వీకెస్ట్ పార్టో అది మాత్రమే వీక్ అవుతుంది. సో ఫస్ట్ కేసులో బోత్ పినియన్ అండ్ గేర్ సేమ్ మెటీరియల్ అయితే డిఫాల్ట్లీ ఇట్ ఈస్ పినియన్ ఈజ్ ద వీకెస్ట్ పార్ట్. అలా కాకుండా గేరు పినియన్ రెండు డిఫరెంట్ మెటీరియల్స్ అయితే దెన్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ప్రొడక్ట్ ఆఫ్ సిగ్మా ఇంటూ వై ఫర్ బోత్ పినియన్ అండ్ గేర్. ఆ రెండు క్యాలిక్యులేట్ చేసి అందులో ఏది వీకెస్ట్ పార్ట్ అయితే అది తీసుకోవాలి. సో ఇందాక మీకు స్టేట్మెంట్ చెప్పాను. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఆల్వేస్ పినియన్ ఈజ్ ద వీకెస్ట్ పార్ట్ వెన్ బోత్ పినియన్ అండ్ గేర్ ఆర్ మేడ్ విత్ ద సేమ్ మెటీరియల్ అన్నాను కదా. పినియనే ఎందుకు వీకెస్ట్ అవుతుంది అనే దాని మీద ఇంకొక వీడియో చేశాను, అది మీకు అప్లోడ్ చేస్తాను చూడండి. పినియనే ఎప్పుడు వీకెస్ట్ ఎందుకు ఉంటుంది వెన్ బోత్ ఆర్ మేడ్ విత్ ద సేమ్ మెటీరియల్ అనే దానికి ఎక్స్ప్లెనేషన్ కోసం ఇక్కడ చేయదు. ఇక్కడ మన ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. సో దాని మీద ఒక వీడియో చేసి అది చూడండి. ఓకేనా? సో మీన్ వైల్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ అప్రోచ్, బేసిక్ అప్రోచ్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ యూ నీడ్ టు రైట్. మనం ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అనేది రాయాలి. ఏది వీకెస్ట్ పార్ట్ మనం డిటర్మైన్ చేయాలి. వన్స్ ఇఫ్ యూ ఐడెంటిఫై ద వీకెస్ట్ పార్ట్, మన వీకెస్ట్ పార్ట్ అని ఐడెంటిఫై అయిన తర్వాత మనకి కొన్ని బేసిక్ పారామీటర్స్ ఉంటాయి. గేర్లో కొన్ని స్టాండర్డ్ బేసిక్ పారామీటర్స్ ఉంటాయి. అవేంటి అంటే
జాగ్రత్తగా వినండి. నంబర్ ఆఫ్ టీత్ అండ్ పినియన్, నంబర్ ఆఫ్ టీత్ అండ్ గేర్, స్పీడ్ ఆఫ్ పినియన్, స్పీడ్ ఆఫ్ గేర్, ఫేస్ విడ్త్, మాడ్యూల్, సెంటర్ డిస్టెన్స్. ఈ 7 parameters are very, very crucial parameters. You need to find out if it is not available in your given problem. మనకి ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్లో కనుక ఈ 7 పారామీటర్స్ కనుక లేకపోతే, ఆ 7 పారామీటర్స్లో ఏవో కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వకుండా అసలు ఉంటూ ఎవడు వెలాసిటీ రేషియో, టీత్ అండ్ గేర్, టీత్ అండ్ పినియన్, ఏవో కొన్ని పారామీటర్స్ మనకి ఇస్తాడు. బట్ మనకి ఈ 7 ఉండేలాగా మాక్సిమం ప్లాన్ చేసుకోవాలి. దీంతో పాటు డయామీటర్ ఆఫ్ ది పినియన్, డయామీటర్ ఆఫ్ ది గేర్ కూడా. ఓకే, సో ఇలా కొన్ని స్టాండర్డ్ పారామీటర్స్ ఉన్నాయి. ఈ స్టాండర్డ్ పారామీటర్స్ ని ముందు మీరు డిజైన్ చేసుకోగలిగితే ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ యువర్ స్ట్రెంత్ కన్సిడరేషన్, దెన్ చెకింగ్ కన్సిడరేషన్స్. ఇలాగా స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటుంది. అలా కరెక్ట్ గా మీరు ఫాలో అయితే మన ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇట్స్ వెరీ, వెరీ ఈజీ టు సాల్వ్ ద ప్రాబ్లం, రైట్? సో దట్ ఈస్ ద కేస్. సో ఫస్ట్ మీరు బేసిక్ పారామీటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. టీత్ అండ్ గేర్, టీత్ అండ్ పినియన్, స్పీడ్ ఆఫ్ ది గేర్, స్పీడ్ ఆఫ్ ది పినియన్, diameter of the pinion, diameter of the gear, module, phase width, velocity ratio, center distance. ఇవి మనకున్న బేసిక్ పారామీటర్స్, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పారామీటర్స్. ఒకవేళ ఇందులో కొన్ని పారామీటర్స్ ఇచ్చేస్తే మిగతా వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూడాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, రైట్? సో రైట్, ఇప్పుడు ఈ ప్రాబ్లం మనకి ఇచ్చింది ఏంటో చూద్దాం. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చింది ఒక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇన్ దిస్ కేస్ a pair of teeth gear transmitting 20 kilowatts, power transmission is 20 kilowatts. Power is 20 kilowatts when the pinion rotates at 300 rpm. Pinion speed is 300 rpm. Pinion speed is 300 rpm. Velocity ratio, the velocity ratio is named as VR. Velocity ratio, gear ratio, transmission ratio. ఏ పేరు చెప్పినా అదే ఉంటుంది. Velocity ratio, gear ratio, transmission ratio, whatever it is, you are having, the name is velocity ratio and it is 3:1. Next, allowable static stress. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. Allowable static stress for the pinion and gear materials are 120 megapascal and 100 megapascal. ఇక్కడ రెండు కూడా డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి. allowable static stress for gear and pinion and gear are 120 megapascal and 100 megapascal. అంటే ఒకటేమో 120 megapascal, ఒకటేమో 100 megapascal ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? హియర్ బోత్ పినియన్ అండ్ గేర్ ఆర్ మేడ్ విత్ డిఫరెంట్ మెటీరియల్ అని మనకు అర్థం చేసుకోవాలి. అక్కడ మెటీరియల్ యొక్క ఏం చెప్పలేదు, బట్ స్టిల్ హీ ఈస్ మెన్షన్ దట్ ద ప్రాపర్టీస్ ని మెన్షన్ చేశాడు ప్రాబ్లం లో. సో పినియన్ కి అయితేనేమో 120 మెగాపాస్కల్, గేర్ కి అయితేనేమో 100 మెగాపాస్కల్ స్టాటిక్ స్ట్రెస్ ఇచ్చేసాడు. అంటే రెండు డిఫరెంట్ మెటీరియల్స్. ఎప్పుడైతే రెండు డిఫరెంట్ మెటీరియల్స్ ఇచ్చాడో యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ప్రొడక్ట్ ఆఫ్ సిగ్మా ఇంటూ వై. వై వాల్యూ మనకి ఇచ్చేసాడు. సిగ్మా వాల్యూ అంటే సిగ్మా వాల్యూ ఫర్ పినియన్ ఇస్ 120 మెగాపాస్కల్, సిగ్మా వాల్యూ ఫర్ గేర్ ఇస్ 100 మెగాపాస్కల్. నౌ ఇంకేం ఇచ్చాడో చూద్దాం ప్రాబ్లం లో. ద పినియన్ హ్యాస్ 15 టీత్. పినియన్ మీద టీత్ ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ టీపీ, టీపీ, డి సఫిక్స్ పి. సో నంబర్ ఆఫ్ టీత్ అండ్ పినియన్ 15. సో టీత్ అండ్ గేర్ ఇవ్వలేదు, టీత్ అండ్ పినియన్ ఇచ్చాడు. అండ్ ఫేస్ విత్ ఈస్ 14 టైమ్స్ మాడ్యూల్. ఫేస్ విత్ సింబల్ ఈస్ బి. బి ఈస్ 14 టైమ్స్ మాడ్యూల్. బి ఈస్ 14 టైమ్స్ మాడ్యూల్. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డిటర్మైన్. ఇప్పుడు మనకి ఇందాక మీకు చెప్పే బేసిక్ పారామీటర్స్ అండి. మాడ్యూల్, ఫేస్ విత్, పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ బోత్ పినియన్ అండ్ గేర్, స్టాండర్డ్. ఓకే, సో డయామీటర్ ఆఫ్ ది పినియన్, డయామీటర్ ఆఫ్ ది గేర్, మాడ్యూల్, ఫేస్ విత్. ఈ 4 పారామీటర్స్ మీకు ఇచ్చిన డేటా తోటి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాడు మనకి. ఓకేనా? దానికి ఇచ్చిన మన కండిషన్ ఏంటంటే వై వాల్యూ వాడు చెప్పేశాడు. సో ఈ వై వాల్యూ ఈస్ 0.154 మైనస్ 0.912 బై నంబర్ ఆఫ్ టీత్. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి స్టాండర్డ్ గేట్ సిస్టమ్ ఎంతో చెప్పలేదు. స్టాండర్డ్ గేట్ సిస్టమ్ అంటే 14.5 degrees కానీ, లేదా 20 degrees ఫుల్ డెప్త్ ఇన్వెల్యూట్ సిస్టమ్ కానీ, ఆ 20 degrees స్టాప్ ఇన్వెల్యూట్ సిస్టమ్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఏదో ఒకటి కంపల్సరీగా ఇచ్చి తీరుతాడు. అదర్వైజ్ దే నీడ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ వై వాల్యూ. అదర్వైజ్ యూ నీడ్ టు అజ్యూమ్. మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి. ఒకవేళ ఇవేం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు అజ్యూమ్ చేసుకోవాల్సింది standard gate to system as 20 degrees full depth involute system if the data is not mentioned regarding of your standard 2 system. Standard 2 system గురించి మనకి ఎక్కడా మెన్షన్ చేయకపోతే మనకి వేరే ఆప్షన్ లేదు, కాబట్టి మీరు 20 degrees full depth involute system తీసుకోండి. బట్ ఈ ప్రాబ్లంకి అవసరం లేదు, బికాస్ దిస్ y value is already mentioned. This y value is tooth form factor. Tooth form factor. Y is called as tooth form factor. Right. ఇప్పుడు ప్రాబ్లం వెళ్దాం. సో గివెన్ డేటా ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. గివెన్ డేటా ఏమి ఇచ్చాడో ఒకసారి 1 by 1 రాసుకోండి. గివెన్ డేటాలో పవర్ ఇచ్చాడు,
స్పీడ్ ఆఫ్ పినియన్. ఎన్పి మీన్స్ స్పీడ్ ఆఫ్ పినియన్. విఆర్ అంటే వెలాసిటీ రేషియో. వెలాసిటీ రేషియో మనకి ఇక్కడ 3:1. TG/TP = 3:1. సో allowable static stress for pinion 120 megapascal. Allowable static stress with gear 100 megapascal. Teeth on pinion is 15 and face width is 14 times of module, that is 14 m. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం పాయింట్స్ అన్ని కూడా. ఇవే కదా మనం అక్కడ చూసింది. అవి ఇక్కడ నేను రాసాను ఆల్రెడీ. గివెన్ డేటా కింద రాసుకున్నాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఆ పారామీటర్స్ ఏంటో కనుక మీరు లిస్ట్ అవుట్ చేసుకోగలిగితే మనం మిగతావి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకి 1 by 1 తెలుస్తుంది. ఓకే. సో మన ఇక్కడ ఫేస్ విత్, మాడ్యూల్, డయామీటర్ ఆఫ్ ది పినియన్, డయామీటర్ ఆఫ్ ది గేర్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ మాడ్యూల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మాడ్యూల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఈస్ మనం చేయాలంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముందో చూడండి. సో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యావింగ్ ఏ పిచ్ లైన్ వెలాసిటీ. పిచ్ లైన్ వెలాసిటీ. సో పిచ్ లైన్ వెలాసిటీ ద ఫార్ములా ఈజ్ పై డిపి NP/60. మీకు ఇచ్చిన డేటా బుక్ లో ఆల్రెడీ ఈ ఫార్ములా ఉంటుంది. డేటా బుక్ నుంచి ఈ ఫార్ములా మీరు తీసుకోవచ్చు. రైట్. యు నీడ్ టు రిమెంబర్ ఆల్సో. రైట్. డైరెక్ట్లీ యూ కెన్ టేక్ దిస్ ఫార్ములా ఫ్రమ్ యువర్ డేటా బుక్. పిచ్ లైన్ వెలాసిటీ V = పై డిపి NP/60. ఇక్కడ డయామీటర్ ఆఫ్ ది పినియన్, డిపి అంటే డయామీటర్ ఆఫ్ ది పినియన్, NP అంటే పినియన్ స్పీడ్. ఇక్కడ డిపిని ఎలా రాసుకోవచ్చు? డిపి = m × TP కింద రాసుకోవచ్చు. పిచ్ సర్కిల్ డయామీటర్ m × TP. m × TP వేర్ m is the module, TP is the teeth on pinion. సో ఇక్కడ మనకి మాడ్యూల్ వాల్యూ తెలియదు కాబట్టి m. సో 15 and 300. ఓకే. teeth on pinion is 15, speed of the pinion is 300. So the value will be in terms of m only. 236 m. 236 times of m or 0.236 meters per second. ఓకే. సో మనకి ఇక్కడ పిచ్ లైన్ వెలాసిటీ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యూల్లో వచ్చింది. అందుకని మనకి మాడ్యూల్ వాల్యూ తెలియదు కాబట్టి అలా వదిలేసాం. ఆల్రెడీ యు నో ద టాంజెన్షియల్ టూత్ లోడ్. టాంజెన్షియల్ టూత్ లోడ్ ఫార్ములా కూడా మన దగ్గర ఉంది. WT = P/V × CS. గుర్తుపెట్టుకోండి. డేటా బుక్ లో ఈ ఫార్ములా ఉంటుంది. ఒకసారి చూడండి మీరు డేటా బుక్ ఓపెన్ చేసి. WT = P/V × C, where P is the power transmission. ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనకి పవర్ = 20 kW ఇచ్చేసాడు. ఇక్కడ వెలాసిటీ V అంటే పిచ్ లైన్ వెలాసిటీ 236 meters. అలాగే ఇక్కడ CS అంటే సర్వీస్ ఫ్యాక్టర్ వాల్యూ. మనకి సర్వీస్ ఫ్యాక్టర్ వాల్యూ ఎక్కడ మెన్షన్ చేయలేదు ప్రాబ్లంలో. ఒకసారి మీరు ప్రాబ్లం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హియర్ దెర్ ఈస్ నో సర్వీస్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ స్టేట్మెంట్. నో సర్వీస్ ఫ్యాక్టర్ వాల్యూ ఇస్ మెన్షన్. సర్వీస్ ఫ్యాక్టర్ వాల్యూ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా you need to assume that it is a light shock load. From data book, the service factor value, you assume that it is a light shock load and the value is 1. So service factor value is 1. ఎందుకని ఇక్కడ డేటాలో ఎక్కడా కూడా సర్వీస్ ఫ్యాక్టర్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు అజ్యూమ్ చేసుకోండి సర్వీస్ ఫ్యాక్టర్ వాల్యూ ఇస్ 1 బై అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ఏ లైట్ షాక్ లోడ్ అని అజ్యూమ్ చేసుకొని సర్వీస్ ఫ్యాక్టర్ వాల్యూ 1 కింద తీసుకోండి. అందుకే ఇక్కడ 1 కింద తీసుకున్నాం సర్వీస్ ఫ్యాక్టర్ వాల్యూ. సో పవర్ ఈస్ 20 kilowatts and V is equal to 0.236 m and CS is 1. So WT వాల్యూ మనకు వచ్చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మాడ్యూల్. బికాస్ మనం మాడ్యూల్ వాల్యూ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి అంతా కూడా m లోనే ఉంటుంది. m is a unknown parameter. m is called as a module. ఇప్పుడు మరి ఇది ఎలా సాల్వ్ అవుతుంది మనకి ఈక్వేషన్? మనకి ఇంకో పారామీటర్ కావాలి బికాస్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m. సో అందుకనే మన దగ్గర ఫార్ములా ఉంది చూడండి. టాంజెన్షియల్ టూత్ లో WT అలాగే స్ట్రెంత్ WT = సిగ్మా సిగ్మా W B × π × m × YP అనే ఫార్ములా ఉంటుంది మనకి. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి అది కూడా చూద్దాం చూడండి. సో సర్వీస్ ఫ్యాక్టర్ వాల్యూ CV, వెలాసిటీ ఫ్యాక్టర్ CV = 3/3 + V. ఎందుకంటే మనకి ఇనిషియల్ గా వెలాసిటీ ఎంతో స్పీడ్ తెలియదు కాబట్టి మనం అజ్యూమ్ చేసుకుందాం 3/3 + V అని. ఓకే. నెక్స్ట్ ఇందా మీకు చెప్పాను మనకి వీకెస్ట్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే బోత్ పినియన్ అండ్ గేర్ ఆర్ మేడ్ విత్ డిఫరెంట్ మెటీరియల్ కాబట్టి సో పినియన్ కి YP తీసుకున్నాను, గేర్ కి YG తీసుకున్నాను. టూత్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ TP అంటే టీత్ అండ్ పినియన్, TG అంటే టూత్ అండ్ గేర్. అది సబ్స్టిట్యూట్ చేశాను. YP = 0.0932 వచ్చింది. YG = 0.1337 వచ్చింది. జస్ట్ సింపుల్ గా వాడు ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం అంతే. ప్రాబ్లం లో మెన్షన్ చేసిన స్టేట్మెంట్ నే Y వాల్యూ తీసుకున్నాము. అక్కడ Y అని ఇచ్చాడు. ఇక్కడ Y ఫర్ పినియన్ అండ్ Y ఫర్ గేర్. ఒకసారి చూడండి Y ఫర్ పినియన్ అండ్ Y ఫర్ గేర్. ఇక్కడ చూడండి Y వాల్యూ ఇచ్చేసాడు 0.154 - 0.925 నంబర్ ఆఫ్ టీత్. ఇక్కడ నంబర్ ఆఫ్ టీత్ దగ్గర మీరు దేనికి చేస్తున్నారో ఆ టీత్ ని వేస్తే సరిపోతుంది. అంటే
టీత్ అని పినియన్ అనుకోండి టీపీ వేస్తాం, టీత్ అని గేర్ వేస్తే టీజీ అని వేస్తాం. ఇక వై ప్లేస్లో పినియన్ కాబట్టి వైపీ, గేర్ అయితే వైజీ. ఫార్ములా ఏం మారదు, నెంబర్ ఆఫ్ టీత్ మాత్రమే మారుతాయి. సో అదే మారింది చూడండి, నెంబర్ ఆఫ్ టీత్ అని పినియన్, నెంబర్ ఆఫ్ టీత్ అని గేర్. సో వైపీ వాల్యూ వచ్చింది, వైజీ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి ఏది వీకెస్ట్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అలౌబుల్ స్టాటిక్ స్ట్రెస్ ఇంటూ వైపీ, అలౌబుల్ స్టాటిక్ స్ట్రెస్ ఇంటూ వైజీ. సో అదే చేస్తాను చూడండి. ఇంకా చూడండి, అలౌబుల్ స్టాటిక్ స్ట్రెస్ ఇంటూ వైపీ, అలౌబుల్ స్టాటిక్ స్ట్రెస్ ఇంటూ వైజీ. ఈ రెండు అప్లై చేస్తే పినియన్కి ఏమో 11.184 వచ్చింది, గేర్కి ఏమో 13.37 వచ్చింది. పినియన్కి ఏమో 11.184 అండ్ గేర్కి ఏమో 13.37 వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మనకి లీస్ట్ వాల్యూ కనబడుతుంది? 11.184 అనేది లీస్ట్ వాల్యూ కింద కనబడుతుంది. అంటే because here both pinion or gear are made with a different material, so that we are approaching the formula of procedure of product of sigma into y. So by calculating for both pinion and gear, the value for pinion is least, that is 11.184. So since sigma into yp is less than sigma into yg, therefore the pinion is the weakest part. సో మనం ఇప్పుడు ఏది వీకెస్ట్ పార్ట్ అని అర్థమైంది మనకి? పినియన్ ఈజ్ ద వీకెస్ట్ పార్ట్ అని అర్థమైంది. సో డబ్ల్యూటీ ఈక్వల్ టు సిగ్మా డబ్ల్యూపీ బి ఇంటూ పై ఇంటూ ఎం ఇంటూ వైపీ. ఇక్కడ మీకు డేటా బుక్లో ఫార్ములాలో వై అని ఉంటుంది చూడండి, ఇక్కడ వై అని ఉంటుంది. వై అంటే టూత్ ఫామ్ ఫ్యాక్టర్. ఆ టూత్ ఫామ్ ఫ్యాక్టర్ దేనికి వేయాలి? ఏది లీస్ట్ అయితే అది వేసుకోవాలి. ఈ ప్రాబ్లంలో పినియన్ వీకెస్ట్ కాబట్టి నేను వైపీ వేశాను. ఒకవేళ గేర్ వీకెస్ట్ పార్ట్ అయితే వైజీ అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ప్రాబ్లంకి పినియన్ వీకెస్ట్ పార్ట్ కాబట్టి వైపీ వేశాను, అదే గేర్ వీకెస్ట్ పార్ట్ అయితే వైజీ వేయాలి. అలాగే సిగ్మా డబ్ల్యూపీ కెన్ బి రైట్ యాజ్ సిగ్మా ఇంటూ సివి పినియన్. ఓకే, సో పినియన్ ఇంటూ పినియన్ వీకెస్ట్ పార్ట్ కాబట్టి పినియన్ ఇంటూ సివి. సో ఈ ఫార్ములాలో ఈ రెండు పారామీటర్స్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి, సిగ్మా అండ్ వైపీ. వై అని ఉంటుంది మనకి డేటా బుక్లో, వైఏ దగ్గర వైపీ వేసుకోండి. ఎందుకని అంటే పినియన్ ఈజ్ ద వీకెస్ట్ పార్ట్ ఈ ప్రాబ్లంకి. అదే వేరే ప్రాబ్లం గేర్ అయితే గేర్ రాస్తాం, ఇక్కడ పినియన్ కాబట్టి పినియన్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనకి డబ్ల్యూటీ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంలో వచ్చిందో ఒకసారి చూడండి. డబ్ల్యూటీ వాల్యూ ఇందాక ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము. ద వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం 84746 బై ఎం. నౌ క్యాలిక్యులేట్ ఈక్వేటింగ్ సిగ్మా డబ్ల్యూబి, ఈ ఫార్మ్ సబ్స్టిట్యూట్ చేయండి. బి అంటే 14 టైమ్స్ మాడ్యూల్ పై అండ్ ఎం అంటే ఎంఏ. వైపీ అంటే లూయిస్ టూత్ ఫామ్ ఫ్యాక్టర్ వైపీ వాల్యూ మీరు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారు 0.0932. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1476 m స్క్వేర్ బై 3 ప్లస్ 0.236 m. సో ఆ రెండు ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఈ రెండు ఈక్వేట్ అవుతాయి. ఒకటేమో ఎం క్యూబ్, ఇంకోటి ఎంలో ఉంది. ఎంని సింప్లిఫై చేయండి. ఒకవేళ మీరు ఎంని సింప్లిఫై చేస్తే కనుక యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎం ఈక్వల్ టు 6.4 mm వస్తుంది. ఎం అనేది 6.4 mm అనేది ఉండదు కాబట్టి స్టాండర్డ్ మాడ్యూల్లో డేటా బుక్లో చూడండి, దట్ ఈస్ నియర్ టు ఎం వాల్యూ ఉంటుంది. సో ఎం వాల్యూ 8 mm కింద తీసుకుంటాం. సో ఎం ఈక్వల్ టు 6.4 mm, ఎం అంటే మాడ్యూల్. సో ఇక్కడ 8 mm వస్తుంది, 8 mm వచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాం స్టాండర్డ్ టూత్ వాల్యూ ఫ్రమ్ యువర్ డేటా బుక్. 6.4 ఉండదు మాడ్యూల్ అనేది కాబట్టి 8 తీసుకున్నాం. సో ఫేస్ విత్ ఈక్వల్ టు ఆల్రెడీ 14 టైమ్స్ మాడ్యూల్ అన్నాడు. సో 14 into 8 112 mm. నౌ మనకు కావాల్సిన రిక్వైర్ పారామీటర్స్ ఏంటి? మిగతా ఈ ఆల్రెడీ మాడ్యూల్ వచ్చేసింది, ఫేస్ విత్ వచ్చేసింది. ఇంకోటి ఏంటి? పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ ది పినియన్ అండ్ గేర్. టీపీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ టీపీ, డీజీ ఈక్వల్ టు ఎం ఇంటూ టీజీ. సో టీపీ వాల్యూ, టీజీ వాల్యూ సింపుల్. టీపీ ఈక్వల్ టు ఎం ఇంటూ టీపీ కాబట్టి 120 mm, డీపీ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ డీజీ వాల్యూ ఎం ఇంటూ టీజీ 8 into 45, దట్ ఈస్ 360 mm. సో మనకు కావాల్సిన పారామీటర్స్ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేసాము. పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ ది గేర్, పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ ది పినియన్, రైట్. సో వెలాసిటీ రేషియో మనకి ఇచ్చాడు కాబట్టి వెలాసిటీ రేషియో నుంచి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. టీజీ బై టీపీ వేస్తే అక్కడి నుంచి మనకి టీజీ వాల్యూ వచ్చేసింది, రైట్. సో మనకి క్యాలిక్యులేట్ చేయమంది మాడ్యూల్, ఫేస్ విత్, డయామీటర్ ఆఫ్ ది పినియన్, డయామీటర్ ఆఫ్ ది గేర్. ఇవి మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఆన్సర్స్. సో మన అవన్నీ ఆన్సర్స్ వచ్చేసాయి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే కనుక, ఏదైనా ఇబ్బంది ఉంటే నేను మళ్ళీ ఇంకోసారి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఎనీవే ఇది అంత ప్రాబ్లమాటిక్ ఏం కాదు, చాలా సింపుల్ స్టెప్సే ఉంటాయి. వెరీ బేసిక్ ప్రాబ్లం. ఇక్కడ చెప్పిందంతా కూడా బేసిక్ ప్రాబ్లమే కాబట్టి అంత ఇబ్బందికరంగా ఏమీ లేదు. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏది వీకెస్ట్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయండి, గేరా పినియనా చూసుకోండి. ఒక సేమ్ మెటీరియల్ అయితే పినియన్ ఇస్ ద వీకెస్ట్ పార్ట్, అదే రెండు డిఫరెంట్ మెటీరియల్ అయితే ఇలా చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ సిగ్మా ఇంటూ వైపీ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సిగ్మా ఇంటూ వైజీ. సిగ్మా ఈజ్ ఈక్వల్ స్టాటిక్ స్ట్రెస్ ఫర్ గేర్ అండ్ స్టాటిక్ స్ట్రెస్ ఫర్ పినియన్. ఆ రెండిట్లో ఏది వీకెస్ట్ పార్టో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి.
దాని తర్వాత డబ్ల్యూటీ ఈక్వేషన్ రాసాం. సింపుల్గా ఈ ఈక్వేషన్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంది ప్రాబ్లం అంతా కూడా. ఇక డబ్ల్యూటీ ఈక్వల్ టు సిగ్మా డబ్ల్యూపీ పై ఎం వైపీ. ఇక డబ్ల్యూటీ అంటే పి బై వి ఇంటూ సిఎస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ చూడండి. పి బై వి ఇంటూ సిఎస్ పవర్ ఇచ్చేసాడు, వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేసాము. సిఎస్ అంటే సర్వీస్ ఫ్యాక్టర్ వాల్యూ 1 కింద తీసుకుందాం. దట్స్ ఇట్. సో ఇంతకన్నా మనం చాలా సింపుల్ ప్రాబ్లమే. ఒక్కసారి 1-2 సార్లు మీరు అబ్జర్వ్ చేయండి ప్రాబ్లమ్ని, చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ ప్రాబ్లంలో అన్ని వాడు ఇచ్చేసాడు మనకి. వెలాసిటీ రేషియో ఇచ్చేసాడు, వై వాల్యూ ఇచ్చేసాడు, నంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్ ఇచ్చేసాడు, స్పీడ్ ఆఫ్ ది పినియన్, ఇన్ని పారామీటర్స్ ఇచ్చేసాడు కాబట్టి మనకి సింప్లిఫై అయింది ప్రాబ్లం. ఒకవేళ ఇవి కొన్ని పారామీటర్స్ మిస్ చేసి మనమే డిజైన్ చేసుకోవాలంటే కొంత మనకి అబ్జర్వేషన్ అనేది అవసరం అవుతుంది, ప్రాక్టీస్ కూడా అవసరం అవుతుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో ఈ క్వశ్చన్కి మాత్రం దిస్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఈస్ ద సొల్యూషన్. ఈ ప్రకారంగా సొల్యూషన్ చేస్తే మనకి ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్, రైట్? సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ టు లిజనింగ్ దిస్ వీడియో. గుడ్ బై.